2023లో మనస్సును హత్తుకున్న టాప్ రొమాంటిక్ సాంగ్స్. సంగీత ప్రపంచంలో పాప్ ఆల్బమ్స్ కు మరియు ఫోక్ ఆల్బమ్స్ కు ఎంత ఎక్కువ ఆదరణ ఉన్నప్పటికీ రొమాంటిక్ మెలోడీ సాంగ్స్ కి ఉండే ప్రత్యేక ఆదరణ మాత్రం ఎప్పుడూ అలాగే ఉంటుంది. అలా ఈ ఏడాది కూడా సినిమా మరియు స్వరకర్త మార్కెట్స్ తో సంబంధం లేకుండా ప్రాచుర్యం పొందిన టాప్ రొమాంటిక్ మెలోడీ సాంగ్స్ ఏవో ఇప్పుడు చూసేద్దాం. మాస్టారు ధనుష్ తొలిసారి తెలుగులో నటించిన సార్ అనే చిత్రంలోని ఈ పాట వయస్సుతో సంబంధం లేకుండా శ్రోతలందరినీ అలరించింది. ఈ సాంగ్ ను తమిళ మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ కుమార్ కంపోజ్ చేయగా లిరిక్ రైటర్ రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించారు. ఇక ఈ పాటను సింగర్ శ్వేతా మోహన్ పాడి వినిపించింది. దర్శన కిరణ్ అబ్బవరం హీరోగా వచ్చిన వినరో భాగ్యము విష్ణు కథ చిత్రంలోని ఈ పాట అయితే మెలోడీస్ ఇష్టపడే యూత్ ని బాగా అలరించింది. ఈ సాంగ్ ను మ్యూజిక్ డైరెక్టర్ చైతన్య భరద్వాజ్ కంపోజ్ చేయగా లిరిక్ రైటర్ భాస్కర భట్ల లిరిక్స్ అందించారు. ఇక ఈ పాటను సింగర్ అనురాగ్ కులకర్ణి పాడటం జరిగింది. పొట్టిపిల్ల కమెడియన్ వేణు తెరకెక్కించిన బలగం చిత్రంలోని ఈ పాటను కూడా యువతరం బాగా ఇష్టపడింది. ఈ పాటను మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్ సిసిరోలియో కంపోజ్ చేయగా లిరిక్ రైటర్ కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించారు. ఇక ఈ పాటను సింగర్ రామ్ మిరియాల పాడటం జరిగింది. చమ్కిలా అంగిలేసి నాని హీరోగా వచ్చిన దసరా చిత్రంలోని ఈ పాటను ఏజ్ తో సంబంధం లేకుండా అందరూ ఇష్టపడ్డారు. ఈ సాంగ్ ను మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ్ కంపోజ్ చేయగా లిరిక్ రైటర్లు కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించారు. ఇక ఈ పాటను సింగర్స్ ధీ మరియు రామ్ మిరియాల కలిసి పాడటం జరిగింది. నచ్చావులే సాయిధరం తేజ్ హీరోగా వచ్చిన హారర్ థ్రిల్లర్ విరూపాక్ష చిత్రంలోని ఈ పాట కూడా యూత్ మొబైల్స్ లో ఎక్కువగా ప్లే అయింది. ఈ సాంగ్ ను బి అజనీష్ లోకనాథ్ కంపోజ్ చేయగా లిరిక్ రైటర్ కృష్ణకాంత్ లిరిక్స్ అందించారు. ఇక ఈ పాటను సింగర్ కార్తిక్ పాడటం జరిగింది. వెళ్లకే యూట్యూబ్ స్టార్ దేతడి హారిక ప్రధాన పాత్రలో వచ్చిన ప్రైవేట్ ఆల్బంలోని ఈ పాటకి యావత్ మ్యూజిక్ లవర్స్ అందరూ ఫిదా అయిపోయారు. ఈ సాంగ్ ను భరత్ సౌరభ్ అనే ఇద్దరు స్నేహితులు కంపోజ్ చేయగా లిరిక్ రైటర్ సురేష్ బనిశెట్టి లిరిక్స్ అందించారు. ఇక ఈ పాటను సింగర్ యాజిన్ నిజార్ పాడటం జరిగింది. ప్రియమిథునం ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో నటించిన ఆది పురుష్ చిత్రంలోని ఈ పాట ప్రేమ జంటలను బాగా అలరించింది. ఈ సాంగ్ ను హిందీ మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ అతుల్ కంపోజ్ చేయగా లిరిక్ రైటర్ రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించారు. ఇక ఈ పాటను సింగర్స్ కార్తిక్ మరియు శ్వేతా మోహన్ కలిసి పాడటం జరిగింది. ఓ రెండు ప్రేమ మేఘాలిలా ఆనంద్ దేవరకొండ మరియు వైష్ణవి చైతన్య కలిసి నటించిన యూత్ఫుల్ ఎంటర్టైనర్ బేబీ చిత్రంలోని ఈ పాట తెలుగు యువత అందరి చేత రీల్స్ చేయించింది. ఈ సాంగ్ ను మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ బుల్గేనిన్ కంపోజ్ చేయగా లిరిక్ రైటర్ అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించారు. ఇక ఈ పాటను సింగర్ శ్రీరామచంద్ర పాడటం జరిగింది. నిజమే నే చెబుతున్నా సందీప్ కిషన్ హీరోగా రానున్న ఊరు పేరు భైరవకోన అనే చిత్రంలో ఈ పాట ఇంకా సినిమానే విడుదల కాకుండా హిట్ అయిపోయింది. ఈ సాంగ్ ను మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర కంపోజ్ చేయగా లిరిక్ రైటర్ శ్రీమణి లిరిక్స్ అందించారు. ఇక ఈ పాటను సిద్ శ్రీరామ్ పాడటం జరిగింది. సుట్టం సూసి విశ్వక్ సేన్ హీరోగా రానున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే చిత్రంలోని ఈ పాట కూడా ఇంకా సినిమా విడుదల అనేది జరగకుండా హిట్ అయిపోయింది. ఈ సాంగ్ ను తమిళ మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా కంపోజ్ చేయగా లిరిక్ రైటర్ శ్రీహర్ష ఈమని లిరిక్స్ అందించారు. ఇక ఈ పాటను అనురాగ్ కులకర్ణి పాడటం జరిగింది.